ప్రకారంగా నామినేషన్స్ లో ఏ పాయింట్ ఎవరైనా నీ నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ మీద డిఫరెన్స్ కాకుండా ఒక పదం పట్టుకొని నువ్వు ఊరంతా తిరిగి ఒక 4-5 hours మాట్లాడేసరికి ఒక 4-5 సినిమా డైలాగ్ పెట్టేసరికి నువ్వు నీ ప్రకారంగా ఆ నామినేషన్ ఎగ్జామ్ చేసుకున్నా లేదంటే గట్టి అనే ఫీలింగ్ బట్ అది ఒక టైం వేస్ట్ లాగా లేని పాయింట్ లెట్ మీ ఫినిష్ నువ్వు మాట్లాడినప్పుడు విన్నాను కదా నామినేషన్స్ లో నేను పోట్రీ అనే వర్డ్ కోసం ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ద ఫైనలిస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ ఐ థింక్ ఐఎమ్ బెటర్ డిజర్వింగ్ దాన్ యూ. ఏం పోట్రీ చేసింది నన్ను మాత్రం కాదు నీది ఒక లైన్ ఉంది స్టోరీ లైన్ 3 సినిమాలు చూపించాను స్క్రీన్ ప్లే ఒకటే అది సిచ్యువేషన్స్ లేదు ఆమెదే చెప్తా. నువ్వు వచ్చినప్పుడు నీకు ఇద్దరిని నామినేషన్ చేస్తావు అని అయిపోయింది ఒక ప్లేస్ లో యూ స్టార్ట్ గెటింగ్ ఒక ఫ్రెండ్లీ బాండింగ్ సిస్టర్ బాండింగ్ నీ వాళ్ళతో నీది ఆపోజిట్ పర్సన్ తో అన్నీ అవుతుంది ఫన్ అనే ఒక యాంగిల్ తీసుకొని ఒకరిని కెలుకుతావు దట్ విల్ ఆపోజిట్ నుంచి రియాక్షన్ వేరే వస్తుంది. చెప్తున్నా మళ్ళా అదే చెప్పు చెప్పు ఈ పర్సన్ ప్రేరణని ఏ సిచ్యువేషన్ ఏం గెలికిందో చెప్పు. ఎందుకు పోయాడు మాట్లాడుతున్నా అరే చెప్పాను స్టోరీ అంటున్నావు సో ఏ సిచ్యువేషన్ ఎట్లా గెలికిందో అంత నాకు నేను వన్ లైన్ చెప్తున్నా నాకంత ఓపిక లేదు నీలా గంటలు మాట్లాడుతున్నా మాట్లాడుతున్నప్పుడు రాకుండా విను నువ్వు రాకుండా విను ఆడుకుంది యశ్మిన్ నువ్వు ఎవడు వాడుకుంది వాడుకుంది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది నువ్వు వచ్చిందే ఒక లైన్ నేను నీకు చెప్పనా ఏం జరిగిందో నాకు మధ్య ఏం జరిగిందో నీకు తెలియదు నాకు మధ్య తెలియదు చెప్తున్నా కదా చెప్తా మధ్యలో ఎందుకు వచ్చేస్తున్నాడు చెప్తా If I am wrong, మధ్యలో ఎందుకు కట్ చేస్తున్నాడు? That means you are wrong. అందరితో మాట్లాడు కానీ ఈ గేమ్ ప్లే బాగుంది బికాస్ ఐ నో వాట్ ఈస్ యువర్ గేమ్ ప్లే ఐ నో యువర్ స్క్రీన్ ప్లే ఒకటే నేను పట్టుకుని నీకు చెప్పండి గేమ్ ప్లే ఎందుకు కట్ చేస్తావు when you ask for it నువ్వు అడిగినప్పుడు నేను మాట్లాడింది So this is where he stands. This is how you portray. This is what I listen. Listen to me. నేను మాట్లాడింది నిజామాబాద్ కాదు జరిగిందే అసలు నీకు తెలియదు నువ్వు ప్రేరణ విషయం బిఫోర్ యూ స్టార్ట్ నాది ఇంకా ఫుల్లే కాకుండా నువ్వు ప్రేరణని వాడుకున్నాను అసలు మా ఇద్దరి మధ్య ఏం జరిగింది అని చెప్పలేదు నువ్వు చెప్పింది నువ్వు వాడుకున్నావుకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పింది జరిగిందో నీకు తెలుసా నేను ఏం యశ్మితో ఆడుకున్నాను అనేది మరి నువ్వు అన్నప్పుడు నేను బరాబర్ అంటా భయ్ నువ్వు వాడుకున్నానన్నా Did I use the word వాడుకున్నావు అన్నాడా అన్నా ఆడుకోవడం అంటే నువ్వు ఆట ఎలా ఆడుతున్నావు అని నాకు తెలుసు చెప్పు మళ్ళీ విను మధ్యలో ఊరికే అరుస్తావు నువ్వు వచ్చింది నాకు గాని సజెషన్ గాని లేదా నువ్వు బయాస్ ఆడుతున్నావా కలిసి ఆడుతున్నావా నాకు తెలుసు అది ఓకేనా నీకు మనసాక్షికి నీకెలా తెలుసు నా మనసాక్షికి నాకు తెలుసు ఓకే అండ్ నువ్వు అన్న వాడిన పదానికి నువ్వు నామినేట్ చేయలేదు బికాస్ నీతో ఆ ఇష్యూ జరిగినప్పుడు నాకు తెలుసు నేను మనోడికి చెప్పానా లేదా అనేది బట్ నీ విషయంలో అది నాకు తప్పు అనిపించలేదు అండ్ ఒకవేళ నీ ప్రకారంగా సిగ్గు లేకుండా నవ్వుతున్నావు ఎందుకు ఆ పరంగా ఆ వర్డ్స్ అన్ని నీకు చాలా బ్యాడ్ అంటే బొచ్చు కూడా పీకు లేదు అనేది కూడా బ్యాడ్ మనోడు విను నువ్వు సారీ చాలా సార్ చెప్పావు నాది తప్పు యాక్సెప్ట్ చేశాను మచ్చా నాది లేనప్పుడు నేను ఎవరికి నోట్ జారలే నేను ఎవరి దగ్గర వల్గర్ గా మాట్లాడలే అవును ఆడపిల్లల్ని గుంజినావు తప్పు కాదు ఏది అంటే ఆడపిల్లల్ని గుంజడం తప్పు కాదు కాదు నువ్వు నాకు నీకు ఉన్న ఇష్యూస్ నువ్వు ఎందుకు ఇప్పుడు డిఫెన్స్ లో ఆమెకి డిఫెన్స్ లో కాదు నేను నాకు చెప్తున్నా పాయింట్ చెప్పు ప్రాబ్లం అయింది అది నాకు ప్రాబ్లం అయిందా నువ్వు వాడిన వర్డ్స్ డిడ్ వి ఫాట్ ఆన్ ఇట్
మళ్ళీ ఈయనకెందుకంట ప్రాబ్లం? ఎక్కడంట? కనిపిస్తున్నప్పుడు కనిపిస్తుంది భయ్. అదే భయ్, నాకు కనిపించినప్పుడు అదే గౌతమ్, పృథ్వీ లేకపోతే నేను లేదా ఇంకో పర్సన్ డిస్రెస్పెక్ట్ చేస్తే అది నీ ప్రకారంగా తప్పు, నువ్వు చేస్తే ఒప్పు. ఓకే ఆగారు అలాగే బిహేవ్ చేస్తావు. సిగ్గు లేదు లేదా చంపు అనే వర్డ్ నీ ప్రకారంగా తప్పు. డిస్రెస్పెక్ట్ నామినేషన్ అన్నావు కదా, నువ్వు ఫ్రెండ్ తర్వాత ఎందుకు అదే చేస్తున్నావు? నేను చూసి చెప్తున్నా, అన్ని సిచ్యువేషన్ చూడలే. అరే మాకు తెలుస్తుంది బాయ్, నాకు తెలుస్తుంది. నాకు ఎక్కడ గొడవ జరిగింది? అబద్ధం అనిపించింది? నాకు ఎక్కడ గొడవ జరిగింది చెప్పు. నాకు అనిపించింది నీకు అబద్ధం అని చెప్పింది. అబద్ధం అని చెప్పిందా? ఒక లైన్ చెప్పాను కదా, వాట్ హ్యాపెండ్ అబౌట్ సీతాఫల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సీతాఫల్ అసలు మొత్తం జరిగిన నేను మాట్లాడింది సీతాఫల్. అక్క నేను సీతాఫల్ అప్పుడు తను నాకు ఫ్రెండే కాదు మచ్చా. సరే అదే పాయింట్ నేను అనుకోండి. నేను నీ ప్రకారంగా బయాస్ ఉన్నానా లేదా తెలియదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ నేను ఒకరితో ఉండాలంటే వాళ్ళతో ఉంటా. నీలాగా నేను ఫ్రెండ్ అని ఇల్లు నామినేట్ చేసి నేను సోలో ఆడుతున్నాను చూపించుకున్నట్టు ప్రతి ఒక్క పర్సన్ కి I am an individual player. Don't expect anything from me. I told everyone. నేను ఎవరిని ఫ్రెండ్ అని చెప్పి రోహిణి గారు మీ ఫ్రెండ్ అని చెప్పి రోహిణి గారు నామినేషన్ అనలే. మీరు పాయింట్ ఉంటే నామినేట్ చేయండి అని చెప్పిన. ఎప్పటితో ఏం ప్లే చేయట్లేదు. నేను ఓపెనే. నేను ఇది నువ్వు ఎన్ని కెమెరాస్ ముందు నించొని ఆడుతున్నావు అదే కెమెరా ముందే నించొని నేను మాట్లాడుతున్నా. ఐ డోంట్ కేర్. నాకు అనిపించింది నేను చేస్తా. ఐ డోంట్ నీడ్ యువర్ సజెషన్. You got my point? I also don't need your suggestion. నువ్వెవరు నాకు చెప్పడానికి? మరి నువ్వెవరు నేనా? ఫస్ట్ నువ్వు నా మీద పడ్డ తర్వాతనే అన్ని వెలికి తీయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ లో కిల్లర్ గర్ల్స్ లోనా? కిల్లర్ గర్ల్స్ లో కాదు. మరి నో మీన్స్ నో నామినేషన్. అదో మళ్ళా అదే చెప్తా నీకు. నో మీన్స్ నో వాజంట్ మై పాయింట్. ఈ మంచిగా అదే చెప్తున్నా. యు గాట్ నో పాయింట్. ఏంటో నామినేషన్ పాయింట్ వదిలేసి అక్కడ ఒక వర్డ్ పట్టుకొని ఊరంతా తిరుగుతూ మాట్లాడాల్సింది ఏది నిజం ఇదాదా? ఇదే నిజమా? మరి ఇన్ని రోజులు ఏంటి అబద్ధం? నువ్వు ప్లే చేసింది నువ్వే ప్లే చేస్తున్నావు. మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడినట్టు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఏది నిజం? ఏది నిజం? కనిపిస్తుంది నిన్న ఎత్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. అది కొంతమందికి ఇక్కడ ఇప్పుడు ఈ పాటికి అర్థమై ఉంటది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు యువర్ గేమ్. నీ ప్రకారంగా నేను ఇండివిజువల్ గా ఆడుతున్నా. నేను తప్పు జరిగినప్పుడు పాయింట్అవుట్ చేస్తా. నేను నా దగ్గర ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పిన వ్యక్తి నువ్వు. తప్పు జరిగినప్పుడు నువ్వు మాట్లాడలేవు. గుడ్డు విషయంలో వీళ్ళిద్దరిది గొడవ జరిగినప్పుడు నువ్వు మాట్లాడి ఫస్ట్ నువ్వు అప్పుడు పెయింట్ బ్రష్ తీసుకెళ్ళింది ఫస్ట్ ఎవరు? నువ్వా నేనా? మరి నువ్వు యశ్మిన్ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇంకా పెద్ద పాయింట్ ఉంది మిత్రమా. పెద్ద పాయింట్ కాదు. నువ్వు మంచి వచ్చినప్పుడు తప్పు కదా చేస్తే తప్పు కదా. మళ్ళా ఊరు తిరిగి మళ్ళా చెప్పు నీకే తప్పు కదా. ఈమె మీద ప్రాబ్లం ఉంటే ఈమె మీద అరుస్తావు, ఈమె మీద ప్రాబ్లం ఉంటే ఆమె మీద చెప్తున్నా. అందరిది ప్రూవ్ చేసుకుని కూర్చోడం ఇంకా రాలేదు. నేను ఎగ్జాంపుల్ అడిగావు తెలుసు, కానీ నాకు ఫరక్ పడదు ఇక్కడ. ఒక్కటి నేను చెప్తా, ఇఫ్ నేను తప్పు చేయలేదు అనుకో, నేను ఎవరిని తగ్గలేదు అనుకో, చూసి మాట్లాడతా. నీలాగా అటు ఇటు చూడ. అరే అటు ఇటు చూడడం ఏంది భయ్? ఇప్పుడు కూడా చూసే మాట్లాడుతున్నా. ఎప్పుడు ఏం తప్పు చేయలేదు. ఓకే ఓకే, కళ్ళలో కళ్ళు పెట్టే చూస్తున్నా. ఎక్కడైనా కళ్ళు పెట్టుకుని చూడు. నా మ్యానరిజం భయ్. నేను అటు ఇటు తిరుక్కుండా మాట్లాడుకో భయ్. నాకు నచ్చలేదు. కళ్ళు పెట్టే చూస్తున్నా. నాకు నచ్చలేదు, పోయి నొక్కో. నాకు ఇష్టం వచ్చినప్పుడు నొక్కు. ఇక్కడ నువ్వు మాత్రం కాదు, నేను ఎవరిని భయపడలేదు ఇక్కడ.
నువ్వు ఎలా సెల్ఫ్ గా వచ్చావు, మేము సెల్ఫ్ గానే వచ్చావు. తెలియకుండా తెలుసు, నాకు తెలుసు. ఒకరి దగ్గర ఏం చెప్పావు, ఇంకొకరి దగ్గర ఏం చెప్పావు నాకు తెలుసు. తెలుసు బోయ్. చెప్పు. నీకు క్లారిటీ లేదు కదా? లేదు నాకు. మూడు లేనప్పుడు మూసుకొని కూర్చో. నోరు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు దాకా ఎలా మాట్లాడా నేను? ఇప్పుడు ఏంటి మూసుకొని కూర్చోండి? ఏంటి గురించి డిస్రెస్పెక్ట్? మూసుకొని కూర్చోండి. ఏంటి నువ్వు ఎలా అంటావు? ఎలా మాట్లాడాలి? మనోడు ఎలా మాట్లాడుతున్నాడు? ఎక్కడైనా మాట జారే నా మూసుకొని కూర్చోవడం నీకు డిస్రెస్పెక్ట్ఫుల్ ఫీల్ నాకేంటి? అరే చూడు, అరే చూడు ఎట్లా ఎట్లా ఇప్పుడు వచ్చిన జరుగుతున్న డిస్కషన్ లో మూసుకొని కూర్చొని అవతల సరే అది అనడం నీకు డిస్రెస్పెక్ట్. నాకేంటి? అందరు కనిపించింది నాకు అవసరం లేదు. సారీ అవసరం లేదు. కానీ మూసుకొని కూర్చోవడం డిస్రెస్పెక్ట్ఫుల్. చంపుకోని డిస్రెస్పెక్ట్ఫుల్, వచ్చు పీకలేదన్న డిస్రెస్పెక్ట్ఫుల్. నీకు నచ్చప్పుడు మాట్లాడడానికి, నచ్చకపోవడం నోటి వచ్చినట్టు మాట్లాడడానికి రాలేదు ఇక్కడ. నీ దగ్గర వినడానికి రాలేదు. ఇంకోసారి నోరు జారితే వేరేలాగా ఉంటది. ఏం నోరు జారినా? మూసుకొని కూర్చోండి. మూసుకొని అన్నావు కదా? అదే 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 నాకేం డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించలేదు. నాకు అనిపించింది సింపుల్. కొంతమందికి ఇప్పుడు కొంతమంది తెలియదు కదా. అరే వీడియో చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆడిన ఆట కనిపిస్తుంది. కనిపించిందా? ఓకే కదా, చెప్తావా? బయటకి చూసుకొని నీకు అర్థమా? అరే వెళ్ళినప్పుడు చూసుకుంటా. టైం ఉండదు బయటికి వెళ్ళినప్పుడు. నీ ఆట చూసుకుని కూర్చోడానికి ఇక్కడ కనిపించింది కాబట్టి చెప్తా. నొక్కు. నువ్వు ఏమనకు, నీకు దండం పెడుతుంది. పర్సనల్ లైఫ్ లో ఒకటి చాలా పెయిన్ఫుల్ ఒకటి స్టోరీ ఉందని నేను దాన్ని గెలకలే తప్ప. మొన్న సీత వచ్చి ఏం చెప్పింది? ఏం చెప్పింది? సో ఇప్పుడు నీకు తెలియనప్పుడు చెప్పండి. మళ్ళీ సైలెంట్ గా నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఒకటి నేను చెప్పను అని చెప్పి. అవసరం లేదురా. సీత చెప్పింది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అందరికి తెలుసు. నువ్వు చెప్పేసరికి నా లైఫ్ మరి నాది కూడా ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధము నీకు సిచ్యువేషన్స్ లో ఇన్సిడెంట్స్ లో నువ్వు లేనప్పుడు. అరే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను కదా. అయిపోయింది కదా. నొక్కు. అరే ఇన్సిడెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ షో ఎవ్రీథింగ్. What about the word? తెలుసు. ఓ మై గాడ్, మస్తుగా ఉంది సార్. ఇంత ఫోర్స్ గా బాల్ ఇసురుతో అంతే ఫోర్స్ గా రిటర్న్ వస్తుంది. సేమ్ టు ఇష్యూ ద సేమ్. స్టార్ట్ చేసిందే నువ్వు ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు. ఈ ఇంట్లో నీ ఆట గురించి నేను చెప్తా ఒక 1 లైన్ లో ఇలా స్టార్ట్ చేశాడు. దీనిలో వాడు ఆట ఆడేది అని చెప్పినా అక్కడ వాడేది కూడా ఇట్ డజంట్ మేక్ సెన్స్. వాడమన్నా ఒకటే. అందరూ ఇక్కడ ఆడుతున్నాం గౌతమ్. వి ఆర్ ఆల్ ప్లేయింగ్ ది బిగ్ బాస్ గేమ్. నేను 1% ఆడమన్నా. నువ్వు ఆడడం వాడడం ఒకటే. వేరేనా ఒకటి? అదొక్కటేనా వేరేనా? నాకు ఆడుతున్నారు అన్న విషయాన్ని వాడుతున్నావు అన్నట్టే వినిపించింది. నీకేదో వినిపించింది అని నేను దాన్ని బ్లేమ్ తీసుకోలేను గౌతమ్. నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి నేను రాలేదు ఇక్కడ. వినడానికి కూడా రాలేదు. నేను ఆ విషయం కూడా ఎందుకు అన్నా కూడా నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను. అవసరం లేదు. యష్మి అనే పర్సన్ నాకు క్లియర్ కట్ గా ఆ రోజు సీత వచ్చి చెప్పిపోయిన తర్వాత ఒక విషయం చెప్పింది. ఇప్పుడు అందరితో ఓపెన్ గా ఏం విషయం చెప్పిందంటే, నేను ఫస్ట్ నుంచి ఇక్కడ నేను నీ బ్యాక్ ఉన్నా అన్నప్పుడు క్లియర్ కట్ గా నువ్వు కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు నాకు గాజులు ఇది వేసుకో అది వేసుకో అని చెప్పేసి చిన్న హోప్స్ ఇస్తున్నావు. నీకు బయట వేరే పర్సన్ ఉన్నప్పుడు ఈ పర్సన్ హోప్స్ ఎందుకు ఇస్తున్నావు అన్నదే కదా ఆ పాయింట్. అట్లా చెప్పింది అని చెప్తున్నా. నువ్వు తెచ్చావు కదా. ఈ సీత వచ్చిన తర్వాత కూడా అరే ప్లీజ్ ఐ వాంట్ యూ గైస్ బికాస్ మీరు అందరూ ఉన్నారు. సీత అవన్నీ వచ్చిన తర్వాత ఈ మనోడి దగ్గర మాట్లాడిన తర్వాత సోఫాలో ఏం చెప్పింది యష్మి? ఏమని ప్రేరణ తర్వాత చెప్పింది యష్మి మాట్లాడింది కదా. డిడ్ షీ గివ్ ఎ క్లారిటీ? అలాంటిది ఏం లేదు. హీ నెవర్ యూజ్డ్ మీ ఇన్ ఎనీ వే. అలాంటిది ఏదో చెప్పింది కదా. సో అక్కడ తను ఇది చెప్పిందని చెప్తున్నా. నువ్వు ఇది చేసినావు నేను అనట్లే. ఓకే